చెప్పినాం. ఇది తప్పుల తడక, ఇది శుద్ధ తప్పు. మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం. ఒక 15 రోజుల నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు. మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో, మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో, లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులలో, మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో 420 హామీల్లో మా వాటా తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిన ఉన్న ఎంబీసీలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు. కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలుపెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించలేదు. స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది. 1 కాదు 2 కాదు, 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 42% రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో 42% బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంవత్సర కాలం దాటిపోయి 14 నెలలు దాటి 15వ నెలలో ప్రభుత్వం పడింది. మరి 15 నెలల్లో కనీసం 15 పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపాన పోలేదు. 16 కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెటు అని డైలాగులు కొట్టిండ్రు. కానీ 50 పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఈ అన్ని విషయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క బీసీ సెల్ అధ్యక్షులు పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారి అధ్యక్షతన ఇవాళ ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో చాలా విషయాలు చర్చకు రావడం జరిగింది. ఇవాళ ప్రాథమికంగా అనుకున్నది ఏంటి అంటే, ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేము మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. 15 రోజుల నెల రోజుల తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి. మేమందరం కూడా చొరవ తీసుకుంటాం. మొన్న అన్నావు కదా, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, ఇంకొకరు పాల్గొనలేదని. మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగణనప్పుడు? మొదలు మీరు చెప్పింది ఏంది? స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రండి, ఇచ్చేది ఇవ్వండి అన్న. అయినా నాకు తెలియక